తర్వాత ఈ డిప్రెషన్ అనేది, తర్వాత ఈ మధ్యలో ఈ డ్రగ్స్ మిగతా అవి కూడా వస్తున్నాయి. కాబట్టి వీటిని ఎట్లా కంట్రోల్ చేయాలనేది ప్రతి ఎవ్రీబడి ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్. నాట్ ఓన్లీ అస్, ఈవెన్ గవర్నమెంట్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో, పేరెంట్ లెవెల్లో, సొసైటీ లెవెల్లో అది బిగ్ ఛాలెంజ్. దాన్ని ఒక ఒక మాస్టర్ ప్లాన్తో ప్రతి ఒక్కరు స్టేక్ హోల్డర్ ఇన్వాల్వ్ అయితేనే అది సక్సెస్ అయింది. ఏదో ఒక స్కూలు లేకుంటే ఏ ఒక్కరితో కాదు అది. అంటే అన్ని కమ్యూనిటీస్ చేయాలి. ఇప్పుడు మేము కూడా మా స్కూల్లో ఇష్యూస్ వచ్చినప్పుడు మీటింగ్స్లలో, ప్రిన్సిపల్ మీటింగ్లో ప్రతి దగ్గర మేము డిస్కస్ చేస్తాము. కానీ కొందరి దగ్గర మెకానిజం ఉంది, కొందరి దగ్గర లేదు. బట్ ఇది అల్టిమేట్గా ఈజ్ అ బిగ్ ఇష్యూ ఇన్ ఫ్యూచర్. ఎట్లా దీన్ని ఫుల్గా కంట్రోల్ చేయడం అనేది. ఎందుకంటే చిల్డ్రన్ ఆర్ చేంజింగ్ స్లోలీ. వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. ఈ మధ్య మీరు రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయబోతున్నారు అనేది వింటున్నాను, నిజమా సార్? ఇప్పుడు రాజకీయం అనేది ఎప్పటి నుంచో అంటే ఒక ఉన్నది, ఆఫర్స్ కూడా వచ్చాయి అంటే మీరు ఇట్లా జాయిన్ కమ్మని. బట్ ఆ టైంలో ఇంకా ఈ స్కూల్స్ కానీ పిల్లలు కానీ ఒక సెటిల్ కాలేదు. ఇప్పుడు స్కూల్లో కూడా మనం ఆల్రెడీ ఒక లెవెల్కు మెచ్యూరిటీ వచ్చింది. ఒక 38,000 40,000 స్టూడెంట్స్ వస్తారు ఈ ఇయర్. పిల్లలు కూడా ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇప్పుడు దే ఆల్రెడీ సన్ ఈజ్ ఆల్మోస్ట్ ఈజ్ టేకింగ్ కేర్ అండ్ డాటర్ ఆల్సో షీ విల్ కమ్ దిస్ ఇయర్. ఇప్పుడు ఏమనుకున్నామంటే ఇన్ని రోజులు ఒక అంటే కష్టపడి ఒక లెవెల్ వరకు స్కూల్స్కి తీసుకొచ్చాము. అదేవిధంగా ఇప్పుడు ఒకవేళ మనం పాలిటిక్స్కి పోగలిగితే మనం ఇప్పటి నుంచి మనం ఇక్కడ చేసిన హార్డ్ వర్క్తో అక్కడ కూడా పబ్లిక్ ఏదన్నా జెన్యున్గా కొన్ని రిఫార్మ్స్ ఈ పొలిటికల్ యాక్టివిటీలో ఇప్పుడు చాలామంది ఏమంటారంటే పాలిటిక్స్ అనగానే ఒక మంచి వాళ్ళు రావడానికి వెనుక ముందు చేసే టైం. ఎస్పెషల్లీ ఈ క్యాంపస్ పెట్టి ఎన్నాళ్ళైంది సార్? ఈ క్యాంపస్ 2006 with 450 student strength. Then over a period of time, year by year, we have developed the infrastructure. Then strength also increased. Then finally we reached about 9,000 students, including Cambridge. కానీ అంటే ఒక స్కూల్ అయినా, ఒక ఇల్లు అయినా, ఒక కంపెనీ అయినా అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటేనే సక్సెస్ అవుతుంది అని అంటారు సార్. సో అడ్మినిస్ట్రేషన్లో లోపాలు లేకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది అంటే ఎనీ ఆర్గనైజేషన్ ఎస్పెషల్లీ స్కూల్స్లో సక్సెస్ కానికి ఒక మన మేనేజ్మెంట్ ఫోకస్తో టైమ్లీ డెసిషను ఇవ్వడము కింద ప్రిన్సిపల్ కానీ స్టాఫ్ కానీ, దెన్ టైమ్లీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వడము ప్రపోర్షనేట్ టు ది స్ట్రెంగ్త్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోడు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, బిల్డింగ్స్ కానీ అవన్నీ కరెక్ట్గా ఇవ్వడం. ప్లస్ దానికి తోడుగా అకాడమిక్స్ స్టాండర్డ్ మెయింటైన్ చేయడము, తర్వాత స్పోర్ట్స్ ఆల్రౌండ్ యాక్టివిటీ డెవలప్మెంటు అవన్నీ ప్రొవైడ్ చేయడం ఇంపార్టెంట్. లేకుంటే దాని ఇమ్మీడియట్ ఎఫెక్ట్ నెక్స్ట్ ఇయరే తెలిసిపోతుంది. అంటే ఇవాళ స్కూల్స్ స్పెషల్లీ ఇన్ హైదరాబాద్ చాలా కాంపిటీషన్ ఉంది స్కూల్స్లో. నాట్ ఓన్లీ కాంపిటీషన్ సార్, ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు చూసే ఉంటారు, ఒక స్కూల్లో చంటి పిల్లల్ని అబ్యూస్ చేసిన సందర్భం కూడా మనం చూసాం. సో అలాంటి విషయాల్లో మీరు చూసినప్పుడు మీరు ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? దానికి మేము ఈ స్ట్రెంత్కి తగ్గట్టుగా ఎవ్రీ 2 క్లాసెస్కి ఒక ఇన్ఛార్జ్ హెచ్ఎం కానీ, ఒక కోఆర్డినేటర్ కానీ క్లాస్ లెవెల్, తర్వాత ఎవ్రీ 2 క్లాసెస్కి ఒక వైస్ ప్రిన్సిపల్ ఓవరాల్గా, ప్లస్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి స్పోర్ట్స్ 40 టీచర్స్ ఉన్నారు ఇక్కడ ఫర్ స్పోర్ట్స్. వాళ్ళకు వాళ్ళ స్టూడెంట్స్ని క్లాస్కి తీసుకురావడం, మనం తీసుకోవడం రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ ఓవరాల్గా ఒక విజిలెన్స్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ అతన్ని పెట్టాము. తర్వాత ప్రతి బ్లాక్కు ఒక విజిలెన్స్ ఆఫీసరు, దానికి తోడుగా మళ్ళీ కరెక్ట్ సెక్యూరిటీ. తర్వాత టోటల్ క్యాంపస్ ఈజ్ CC కవరేజ్. దాన్ని ఒక 2 మనుషులు ఇప్పుడు ఒక 40
టీవీస్ ఉన్నాయి, ఇలా కంటిన్యూగా వాళ్ళు చూస్తాను రకాల Monitor ఏమవుతుంది చేస్తాం. మానిటర్ చేస్తాం చేసి ఏ ఏరియాలో వన్ ఈజ్ ప్రోయాక్టివ్ మెజర్స్ ప్లస్ ప్రివెన్షన్స్ మెజర్స్, దాంతో కంట్రోల్ చేయడం అవుతుంది. ఎస్పెషల్లీ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం అని అంటే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అనేది ఒకటి పెడతారు. కానీ చాలామంది చెప్పేదంటే మన మాతృభాష కూడా మాట్లాడాలి, మాతృభాషని మనం పలకనప్పుడు ఇతర భాషల్ని మనం ఏ విధంగా మనం చేస్తాం అనే పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ పాయింట్లో మన మాతృభాషకు సంబంధించి మీరు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు సార్? మాతృభాష అనేది నా సెకండ్ లాంగ్వేజ్ ఉంది, థర్డ్ లాంగ్వేజ్ ఉంది, మాతృభాష అదొకటి. ప్లస్ పేరెంట్స్ విష్ ఎక్కువ యాక్చువల్గా ఏంటంటే మా స్టూడెంట్ కంపల్సరీ ఇంగ్లీషే మాట్లాడాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలనేది. బట్ మేము అంత స్ట్రిక్ట్ కాదు ఇంగ్లీష్ గురించి. బట్ ఇంగ్లీష్తో వాళ్ళకు సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, అందులో ఏదో ఒక లాంగ్వేజ్లో కానీ లేకుంటే బై ప్రాక్టీస్ కానీ తెలుగు కంపల్సరీ వాళ్ళు మాట్లాడతారు. అంటే ఇంగ్లీష్ ఒకవేళ అదర్ స్టేట్స్ పిల్లలు అయితే వాళ్ళు హిందీ, మన స్టేట్ వాళ్ళు తెలుగు, మన వాళ్ళు నార్మల్గా తెలుగు వాళ్ళు అయితే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు నేర్చుకొని దాన్ని బట్టి ఈ గ్రౌండ్స్లో కానీ లేకుంటే క్లాసులో కానీ అప్పుడప్పుడు తెలుగు మాట్లాడతారు. మేము అంత స్ట్రిక్ట్ కాదు, అంటే కంపల్సరీ ఓన్లీ ఇంగ్లీష్లో మాట్లాడాలనే రూల్ లేదు. రైట్. ఏమైనప్పటికీ మీ పల్లవి స్కూల్స్ నుంచి మట్టిలో మాణిక్యాలని, ఇక్కడి నుంచి దేశానికి పనికొచ్చే ఎంతోమంది గొప్పవాళ్ళని మీరు తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్.